భృగు మహర్షి పరీక్షతో ప్రారంభమైన ఈ సంఘటన లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టడం. ఆ కథను మనం ముందు భాగంలో చూసాం. ఆ వీడియో చూడని వారు తప్పక చూడండి, ఎందుకంటే ఈరోజు కథ అక్కడ నుండే కొనసాగుతుంది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతిపై తన్నినప్పుడు మహాలక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠానికి విడిచిపెట్టి భూలోకానికి వచ్చిందని మనందరికీ తెలుసు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి ఆమె యోగాన్ని తట్టుకోలేక భూలోకానికి అవతరించాడు. అదే శ్రీనివాస అవతారం. ఇలా శ్రీనివాసుడు తిరుమలలో నివసిస్తూ తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని చూశాడు. దైవ సంకల్పంతో వారి వివాహం జరిగింది. ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తుంది. లక్ష్మీదేవి ఉన్నప్పుడు పద్మావతి దేవిని ఎలా వివాహం చేసుకున్నాడు? ఇది అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి మరియు భూదేవి ఇద్దరు పరమాత్మ శక్తులే. ఒకటి స్త్రీశక్తి అయితే మరొకరు భూశక్తి. ఇప్పుడు కథలో కీలక ఘట్టం. పద్మావతితో వివాహం జరిగిన విషయం తెలుసుకున్న మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ నుండి ఆగ్రహంతో తిరుమలకు వచ్చింది. ఆమె వచ్చినప్పుడు అక్కడ పద్మావతి కూడా ఉన్నారు. ఇద్దరు స్వామివారి ముందే నిలబడ్డారు. ఒకరి నిత్య సహచరి, మరొకరు భూలోక అవతారం. లక్ష్మీదేవి ప్రశ్నించింది, నన్ను విడిచి మరొకరిని వివాహం చేసుకున్నావా? పద్మావతి కూడా తన స్థానాన్ని విడిచిపెట్టలేదు. ఆ దృశ్యం చూసి శ్రీనివాసుడు లోపల చాలా బాధపడ్డాడు. తన అవతారం లోక కళ్యాణం కోసం, కానీ ఇప్పుడు తన కారణంగా ఇద్దరు దేవతలు వాదించుకోవడం ఆయనకు నచ్చలేదు. ఆ క్షణంలో ఆయన మౌనంగా నిలిచిపోయాడు. మాటలు ఆగిపోయాయి, చలనం ఆగిపోయింది, మనసు వైరాగ్యంలోకి వెళ్ళిపోయింది. ఇది శాపం కాదు, ఇది కోపమూ కాదు, ఇది దైవ లీల. భక్తులకు నిత్య దర్శనం ఇవ్వడానికి, లోక రక్షణం కోసం ఆయన అక్కడికక్కడే శిలారూపంలో నిలిచిపోయాడని స్థల పురాణం చెబుతుంది. స్వామి శిలగా మారడం చూసి లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరు దిగ్భ్రాంతి చెందారు. మా వల్లే ఇలా జరిగిందా అని బాధపడ్డారు. అప్పుడు వారికి జ్ఞానం కలిగింది. వాళ్ళు వేరువేరు కాదు, వాళ్ళు ఒకే పరాశక్తి యొక్క రెండు రూపాలు. అప్పుడు ఇద్దరూ స్వామివారి వక్షస్థలంపై నిత్యంగా కొలువై ఉండాలని సంకల్పించారు. అందుకే మనం దర్శించే వేలమురాట్ స్వామివారి ఛాతిపై కుడివైపు శ్రీదేవి, ఎడమవైపు భూదేవి, అంటే లక్ష్మీదేవి, పద్మావతీదేవి ఇలా నిత్యం ఉంటారని భావకథ చెప్తుంది. అందుకే స్వామి ఒంటరిగా లేరు, ఆయన గుండెల్లో ఇద్దరు అమ్మవార్లు నిత్యం ఉంటారు. ఈ కథలో అంతరార్థం ఏంటంటే, దైవంలో విభేదం లేదు, వియోగం కూడా లీల మాత్రమే. భక్తుల కోసం పరమాత్మ అర్చనామూర్తిగా నిలిచాడు. అదే మనం తిరుమలలో దర్శించే శ్రీనివాసుడు. తిరుమలలో స్వామి శిలగా నిలిచాడంటే అది శాపం కాదు, ఆయన కరుణ. మన కోసం, మన పాపాలను భరించడానికి, మన కోరికలు వినడానికి ఆయన నిశ్చలంగా నిలిచాడు. శ్రీదేవి, భూదేవి ఆయన హృదయంలో నిత్యం ఉన్నారంటే సంపద, క్షమ, భూమాత, కరుణ అన్నీ ఒకే చోట కలిసినట్టు. అందుకే తిరుమల కేవలం ఆలయం కాదు, అది దైవ సాక్షాత్కారం. మనం ఒక్కసారి గోవిందా అని పిలిస్తే ఆ శిలారూపం వెనుక ఉన్న సజీవ దైవం మన మనస్సును ఆలకిస్తాడని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, తిరుమలలో స్వామివారు ఉన్నారు, కానీ పద్మావతీదేవి అమ్మవారు తిరుచానూరులో ఎందుకున్నారు అనే సందేహం మీకు రావచ్చు. పురాణాల ప్రకారం పద్మావతి భూదేవి అవతారం. ఆమె పద్మ సరోవరంలో కమలంలో జన్మించింది. అందుకే ఆమెకు పద్మావతి అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి తిరుమలకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం చూసాం. ఆ తర్వాత పరమాత్మ దైవలీలలో ఒక ముఖ్యమైన నిర్ణయం జరిగింది. శ్రీనివాసుడు తిరుమలలో అర్చనామూర్తిగా నిలిచాడు, కానీ పద్మావతి అమ్మవారు అక్కడే ఎందుకు ఉండలేదు? పురాణాలు చెప్తున్న భావం ఏంటంటే, లోకంలో సంపద, ఐశ్వర్యం, కరుణ ఇవన్నీ సంతులనం కావాలి. అందుకే శ్రీనివాసుడు తిరుమలలో కొలువై ఉంటే పద్మావతి అమ్మవారు భూలోకానికి మరింత దగ్గరగా ఉన్నారని నిర్ణయమైనది. అందుకే ఆమె తిరుచానూరులో కొలువై ఉన్నారు. తిరుమల దర్శనం పూర్తి కావాలంటే ముందు తిరుచానూరు దర్శనం చేయాలని చాలామంది నమ్మకం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా స్వామి దర్శనం సంపూర్ణం కాదు అని భావం. అందుకే చాలామంది భక్తులు ముందుగా తిరుచానూరులో అమ్మవారిని దర్శించి తరువాత తిరుమలకి వెళ్తారు. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, దైవంలో విభజన లేదు, స్థానాలు వేరు అయినా శక్తి ఒక్కటే. ఇది వియోగం కాదు, ఇది దైవ కర్తవ్యం. తిరుమల దర్శనం పూర్తవ్వాలంటే తిరుచానూరు అమ్మవారి కృప తప్పనిసరి అని మీరు నమ్ముతారా? తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.